దోమలు అనగానే మనం ఉలిక్కి పడుతూ ఉంటాం. చెవి దగ్గర గుయ్యమంటూ వినిపించే దోమ సంగీతం వింటే ఒళ్ళు అలర్ట్ అవుతూ ఉంటుంది కదా! ఎందుకో గాని ఈ పేరు వింటేనే మనం భయపడుతూ ఉంటాం. అవి కుడితే మలేరియా, డెంగ్యూ వంటి రోగాలు వస్తాయని ఆందోళన చెందుతాం. కాబట్టి రాత్రిళ్ళు అవి కుట్టకుండా దోమతెరలు, కాయిల్స్, రెఫెల్స్ వంటివి వాడుతూ ఉంటాం. కానీ ఆ దేశం పేరు వింటే దోమలు కూడా భయపడతాయి. బతికుంటే బలుసాకైనా తిని బతకొచ్చని అక్కడి నుంచి పరుగులు పెడతాయి. అసలు చూద్దామన్నా అక్కడ దోమ ఒక్కటి కూడా కనిపించదు. ఆ దేశం పేరు ఇప్పటికే మీకు అర్థమైపోయి ఉంటుంది కదా! అదే ఐస్‌లాండ్ దేశం. ప్రపంచంలో చాలా వింతలు, విడ్డూరాలు కలిగిన దేశాలున్నాయి. అందులో ఐస్‌లాండ్ కూడా ఒకటి. ఇక్కడ ప్రపంచవ్యాప్తంగా కనిపించే కొన్ని ప్రాణులు కనిపించవు. ఇందులో దోమలు కూడా ఉన్నాయి. ఈ దేశం మొత్తం వెతికినా ఒక్కటంటే ఒక్క దోమ కూడా కనిపించదు. అయితే ఇక్కడి ప్రజలకు అసలు దోమలంటే ఎలా ఉంటాయో కూడా తెలియదట. వీటిని చూడాలంటే మ్యూజియంకి వెళ్లి చూడాలట. దేశంలోని నేచురల్ హిస్టరీ మ్యూజియంలో దోమల అవశేషాలను అక్కడి ప్రజల సందర్శనార్థం ఉంచారు. ఇక్కడి స్థానిక పేరెంట్స్ తమ పిల్లలకు దోమలను చూపించడానికి మ్యూజియం తీసుకొస్తూ ఉంటారు. మనం ఎలాగైతే మ్యూజియంలో ఉండే డైనోసార్స్ అవశేషాలను పిల్లలకు చూపిస్తామో, ఐస్లాండ్ పేరెంట్స్ తమ పిల్లలకు దోమలు, దోమ అవశేషాలను చూపిస్తూ ఉంటారు. నిజానికి ఇది దేశమన్న మాటే కానీ ఒక ద్వీప దేశం. చుట్టూ సముద్రం, మధ్యలో ద్వీపం. ఈ దేశంలో దోమలు ఎందుకు లేవు, లేకపోవడానికి కారణం ఏంటి అన్న ప్రశ్న అందరిలోనూ ఉంటుంది. అలాంటి దేశంలో కూడా ఇప్పుడు దోమలు ప్రవేశించాయి. వాతావరణ వైపరీత్యాల్లో భాగంగా చోటు చేసుకున్న పరిణామం మేరకు ఇక్కడికి దోమలు వచ్చేస్తున్నాయి. ఐస్లాండ్ లో దోమలు లేకపోవడానికి కారణాల విషయానికి వస్తే, అక్కడ -డిగ్రీల కన్నా అత్యంత చల్లని వాతావరణం కలిగిన దేశం అది. ఇక్కడ మనుషులు జీవించేందుకు కొన్ని ప్రాంతాలు మాత్రమే అనువైనవి. మిగతా ప్రాంతాలు కొండ చర్యలు, అగ్ని పర్వతాలతో నిండి ఉంటాయి. ఇలాంటి వాతావరణంలో మనుషులే కాదు, దోమలు కూడా బ్రతకలేవు. నిజానికి నిల్వ ఉండే నీటిలో దోమల లార్వా వేగంగా పెరుగుతూ ఉంటుంది. కానీ ఐస్లాండ్ లో నీరు నిల్వ ఉండే ప్రదేశాలు చాలా తక్కువ. ఉన్న కొన్ని చెరువులు, సరస్సులు చల్లని వాతావరణం కారణంగా ఎక్కువ కాలం గడ్డకట్టి ఉంటాయి. కాబట్టి దోమల సంతానోత్పత్తి జరగదు. పైగా ఐస్లాండ్ జనాభా కూడా చాలా తక్కువ కాబట్టి పంటలు కూడా ఎక్కువగా పండించే పరిస్థితి ఉండదు. దాంతో ఇళ్లలోనే కాదు, బయట ఆకులపై రసం పీల్చి బ్రతికే దోమలు కూడా ఉండవు. ఐస్లాండ్ కేవలం దోమలే కాదు, పాములు కూడా కనిపించవు మనకక్కడ. దోమల మాదిరిగానే పాములు పెరిగేందుకు కూడా ఈ భూభాగం అనుకూలంగా ఉండదట. అత్యంత చల్లని వాతావరణ పరిస్థితుల్లో పాములు బ్రతకలేవు. అందుకే ఐస్లాండ్ స్నేక్ ఫ్రీ కంట్రీగా మారింది. అంటే దోమల వల్ల రోగాలు వచ్చి, పాము కాటు వల్ల ప్రాణాలు పోయే ప్రమాదం ఐస్లాండ్ లో ఉండదన్నమాట. అందుకే గతంలో భూతద్దం పట్టుకుని వెతికినా ఎక్కడా దోమ, పాము కనిపించేవి కావు. ఆ దేశ వాతావరణమే ఇన్నాళ్ళు వీటి నుంచి రక్షణ కల్పించింది అంటున్నారు పరిశోధకులు. ఐస్లాండ్ వాతావరణం చాలా కఠినంగా ఉంటుంది. చలికాలం ముగిసిన వెంటనే 40 రోజుల్లో మళ్లీ చలికాలం ప్రారంభమైపోతూ ఉంటుంది. అక్కడ నీరు సర్వకాలాల్లోనూ మంచులా గడ్డ కట్టుకుని ఉంటుంది. కానీ ప్రస్తుతం పరిస్థితులు మారుతున్నాయి. గ్లోబల్ వార్మింగ్ కారణంగా వాతావరణ మార్పుల వైపరీత్యాల ప్రభావం ఇక్కడ కూడా కనిపిస్తోంది. మన దేశంలోనైతే సీజన్ తో సంబంధం లేకుండా దోమలు విజృంభిస్తూనే ఉంటాయి కదా. వర్షాకాలంలో ఇవి మరీ ఎక్కువగా ఉంటాయి. రక్తాన్ని పీల్చడమే కాకుండా చెవుల దగ్గరకు వచ్చి శబ్దాలు చేస్తూ ఉంటాయి. శబ్దం చిన్నగానే ఉన్నా పరమ చిరాకు కలిగిస్తూ ఉంటుంది. దోమ కుట్టడం వల్ల డెంగ్యూ, మలేరియాలతో పాటు అనేక వ్యాధులు వచ్చే అవకాశం కూడా ఉంటుంది. ఐస్లాండ్ పొరుగు దేశమైన గ్రీన్లాండ్ లో శీతాకాలం ప్రారంభమైనప్పుడు దోమలు నిద్రాణ స్థితికి చేరుకుంటాయి. శీతాకాలం చివరిలో మంచు కరగడం ప్రారంభించినప్పుడు అవి గుడ్లు పెట్టడం ప్రారంభిస్తాయి. ఐస్లాండ్ లాగా గ్రీన్లాండ్ లో శీతాకాలం ముగిసిన తర్వాత వెంటనే శీతాకాలం రాదు. కాబట్టి అక్కడ దోమలు మామూలుగా అంతటా ఉన్నట్లే ఉంటాయి. అయితే ఐస్లాండ్ మాదిరిగా చల్లని వాతావరణం ఉండే దేశాలు ప్రపంచంలో చాలానే ఉన్నాయి. కానీ అక్కడ కొన్ని రకాల దోమ, పాము జాతులు కనిపిస్తుంటాయి. కానీ ఈ ఒక్క దేశంలోనే అసలు వాటి ఆనవాళ్లే కనిపించవు. మరి ఇక్కడ మాత్రమే ఎందుకు దోమలు, పాములు బతకవన్నది ఇప్పటికీ మిస్టరీగానే ఉండిపోయింది. అయితే ఇక్కడ శీతల వాతావరణమే కాదు, మట్టి, నీటిలో కొన్ని ప్రత్యేక రసాయనాలు ఉన్నాయని, అందువల్లే దోమలు, పాములు బ్రతకలేవని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. కానీ సైంటిఫిక్ గా మాత్రం ఇవేవి రుజువు కాలేదు మనకు. ఇప్పటి వరకు భూమిపై దోమలు లేని ప్రదేశాల్లో ఒకటని పేరు పొందిన ఐస్లాండ్ ఇప్పుడు ఆ గుర్తింపును కోల్పోనుంది. ఎందుకంటే అక్కడికి కూడా దోమలు ప్రవేశించేశాయి కాబట్టి. ఐస్లాండ్ పౌరుడు బిజోర్న్ హాజల్సన్ గత వారం తన ఇంట్లో దోమలను గుర్తించి ధృవీకరణ కోసం వాటి ఫోటోలను నేషనల్ సైన్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఐస్లాండ్ లోని కీటక శాస్త్రవేత్త మాథియాస్ ఆల్ఫ్రెడ్సన్ కు పంపారు. దేశంలో ఇవి మొదటిసారిగా కనిపించాయని మాథియాస్ ధృవీకరించారు. ఈ దోమలు బహుశా ఓడలు, షిప్పింగ్ల కంటైనర్ల ద్వారా వచ్చి ఉండవచ్చని అభిప్రాయపడ్డారు. క్యులిసెటా యాన్యులాటా జాతికి చెందిన ఈ దోమలు యూరప్ లోని
ఉత్తర ప్రాంతంలో కనిపిస్తాయని, ఇవి గడ్డకట్టే శీతల పరిస్థితులను కూడా తట్టుకోగలవని చెప్పారు. కీటక పరిశోధకుడైన బిజోర్న్ హాజర్సన్ కీటకాలను గుర్తించడానికి వైన్ డ్రోపింగ్ పద్ధతిని అనుసరిస్తున్నారు. ఈ విధానంలో ఒక పొడవైన వస్త్రాన్ని రెడ్ వైన్, పులియబెట్టిన చక్కెర పాకంలో నానబెడతారు. ఆ వస్త్రం కీటకాలను ఆకర్షిస్తోంది. ఈ నెల 16న బిజోర్న్ ఆ వస్త్రంపై ఒక దోమను కనుగొన్నారు. దాన్ని ఫోటో తీసి నాకు పంపారు. అది ఆడదోమ అని నిర్ధారణ అయింది. ఆల్ఫ్రెడ్సన్ వెల్లడించారు. వరల్డ్ మస్కిటో ప్రోగ్రామ్ రిపోర్ట్ మేరకు ప్రపంచవ్యాప్తంగా ఏటా 700 మిలియన్ల మంది ప్రజలు దోమల ద్వారా వ్యాపించే వ్యాధులతో బాధపడుతున్నారు. వీరిలో 10 లక్షల మందికి పైగా ప్రతి సంవత్సరం మరణిస్తూ ఉన్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ లెక్కల ప్రకారం ప్రతి 2వ నిమిషంలో మలేరియా వల్ల ఒక చిన్నారి ప్రాణం పోతోంది. ప్రతి ఏటా 20 కోట్లకు పైగా మలేరియా కేసులు నమోదవుతున్నాయి. మలేరియాను నిరోధించేందుకు కొన్ని దశాబ్దాలుగా అనేక ప్రయత్నాలు జరిగాయి. చాలా వరకు సక్సెస్ కూడా అయ్యాయి. అయితే 2015 తర్వాత ఈ పోరాటం ఆగిపోయింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ 2018లో గ్లోబల్ మలేరియా రిపోర్ట్ను సమర్పించింది. ఈ నివేదిక ప్రకారం 2015 నుంచి 2017 మధ్య రోగుల సంఖ్య గణనీయంగా తగ్గింది. 4 రకాల ప్లాస్మోడియం జాతుల పరాన్న జీవులు ప్లాస్మీపరం, మలేరియా, ఓవెల్ వైవాక్స్ వంటి ప్రాణాంతక మలేరియాను వస్తోంది. ఆడ అనాఫిలస్ దోమలను మలేరియా వెక్టర్స్ అంటారు. ఈ ఆడదోమలు మనుషుల్ని కుట్టినప్పుడు మలేరియా పరాన్న జీవులను అంటే వైరస్ ను మానవ శరీరంలో విడుదల చేస్తాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం 2017లో 87 దేశాల్లో మొత్తం 2,19,00,000 మంది మలేరియా బారిన పడ్డారు. అదే ఏడాది మలేరియా వల్ల దాదాపు 4,35,000 మంది చనిపోయారు. మలేరియా బారిన పడిన వారిలో ఎక్కువ మంది ఆఫ్రికన్లే. 2017లో 92% మలేరియా కేసులు, 93% మరణాలు ఆఫ్రికా దేశంలోనే సంభవించాయి. ఇక మలేరియా నివారణ, నిర్మూలన కోసం 2017లో $3.1 కోట్ల వెచ్చించారు. అదే సంవత్సరం ప్రపంచంలో సగానికి పైగా జనాభాకి మలేరియా వచ్చే ప్రమాదం ఏర్పడింది. 5 సంవత్సరాల కంటే తక్కువ వయసు ఉన్న పిల్లలు మలేరియా బారిన పడే ప్రమాదం ఎక్కువగా ఉంది. 2017లో ప్రపంచ వ్యాప్తంగా మలేరియా మరణాలలో 61% మంది 5 సంవత్సరాల కంటే తక్కువ వయసు ఉన్న పిల్లలు ఉన్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం ఆఫ్రికాలో అత్యధిక మలేరియా కేసులు, మరణాలు ఉన్నాయి. ఆగ్నేయాసియా, తూర్పు మధ్యధరా దేశాలలో, పసిఫిక్ మహాసముద్రం తూర్పు పశ్చిమాన ఉన్న దేశాలు, ఉత్తర దక్షిణ అమెరికాలో మలేరియా ప్రభావం ఎక్కువగా ఉండేది. 2017లో ప్రపంచ వ్యాప్తంగా నమోదైన మలేరియా కేసుల్లో సగానికి పైగా కేసులు 5 దేశాల్లోనే నమోదయ్యాయి. అందులో నైజీరియాలో 25%, కాంగోలో 11%, మొజాంబిక్లో 5%, యుగాండాలో 4% కేసులు నమోదయ్యాయి. మలేరియా ఆడ అనాఫిలిస్ దోమల వల్ల వస్తోంది. అనాఫిలిస్ దోమల్లో 400 రకాల జాతులున్నాయి. ఇందులో 30 రకాల జాతుల వల్ల మలేరియా వ్యాపిస్తుందన్నమాట. ఇవి సూర్యోదయం, సూర్యాస్తమయం సమయంలో వస్తాయి. ఆ సమయంలోనే మలేరియాను వ్యాపింపచేసే మలేరియా వెక్టర్ దోమలు కుట్టే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఆడ అనాఫిలిస్ దోమలు నీళ్లలో గుడ్లు పెడతాయి. అందులో నుంచి లార్వా బయటకు వస్తోంది. తద్వారా అవి దోమలుగా మారతాయి. గుడ్లను పోషించడానికి ఆడదోమలకు రక్తం అవసరం. దోమతెరలు వాడడం, ఇంకా ఇంట్లోని ఫ్రిడ్జ్లు, కూలర్లు, ఇతర వస్తువులలో నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలి. ఇంటి బయట మురుగు కాలువలో నీరు నిల్వ ఉండకుండా ప్రవహించేలా జాగ్రత్త పడాలి. చెత్తను ఎప్పటికప్పుడు తొలగించడం ద్వారా వీటి కాటు నుంచి తప్పించుకోవచ్చని అంటున్నారు నిపుణులు.